తులారాశి వారికి ఈ రాశి నుండి 4వ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, పంచమ స్థానంలో రాహువు, 6వ శనేశ్వరుడు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధి విధానంగా మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. చిన్న చిన్న చికాకులు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఆహార సంబంధమైనటువంటి అంశాలలో ఎక్కువగా శ్రద్ధ వహించండి. నిర్లక్ష్యం మాత్రం తగదు. కొంతమందితో ఉన్నటువంటి పరిచయం కారణంగా కొత్త విషయాలను, విశేషాలను తెలుసుకుంటారు. తద్వారా మీకేమైనా ఉపయోగపడతాయేమోనని అందులో కొన్ని అంశాలను తీసుకొని ప్రయత్నం చేస్తారు. దీని వలన మంచి జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాత వాహనాన్ని మార్చివేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార నిమిత్తం, కుటుంబ నిమిత్తం మంచి పురోగతిని సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూల పడతాయి. ప్రస్తుతానికి మంచి చెడుల నిర్ణయం తీసుకోలేనప్పటికీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం మంచి దిశలోనే వెళ్ళటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంటు లేదా బదిలీలను సూచిస్తున్నది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబ పరమైనటువంటి అంశాల రీత్యా నెగ్లిజెన్సీ కారణం చేత ఎక్కువగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కొత్త విషయాలను, విశేషాలను తెలిసిన వాళ్ళ ద్వారా, స్నేహితుల ద్వారా తెలుసుకుంటారు. మీరు ఉత్తర చేయబోయే కార్యక్రమాలలో ఈ నిమిత్తం మంచి మార్పులు, ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఈ తులారాశి వారు రాబోయే మహాశివరాత్రి రోజున అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నవారికి, వ్యక్తిగత అభివృద్ధి రీత్యా ఎదుగుదల లేక అవస్థపడుతున్న వారు ఈ మహాశివరాత్రి రోజున అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. అభివృద్ధిని పొందగలుగుతారు.